హాయ్ ఫ్రెండ్స్, మేము జనవరి 6వ తారీఖు అయితే ఉత్తర ద్వార దర్శనం అనే వైకుంఠ ద్వార దర్శనం అంటారు కదండి, దానికైతే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో. మేము ఫస్ట్ లక్కీ డిప్ అయితే వేసామండి 31 తారీఖుకి. కానీ లక్కీ డిప్లో మేము సెలెక్ట్ అయితే అవ్వలేదు. సో అందుకని మేము 300 రూపీస్ బుక్ చేసుకున్నాము. చూడండి ఇక్కడ ఎంత బాగా స్వామివారి లైటింగ్ డెకరేషన్ అయితే చేశారు. అలాగే మెయిన్ గోపురం కానీ మెయిన్ గాలి గోపురం అన్నిటికీ కూడా చాలా బాగా లైటింగ్ డెకరేషన్ అయితే చేశారండి. ఇట్లా అసలు చూడడానికి కన్నుల విందుగా అయితే ఉంది మన తిరుమల. అలాగే లైట్స్తో డెకరేషన్స్తో కూడా చాలా బాగా చేశారండి. ఇక్కడ అందరూ కూడా చాలా రష్ అయితే చాలా ఉందండి. మనకి టీటీడీ వాళ్ళు కొన్ని వసతులు కూడా ఏర్పాటు చేశారు బాగా. అట్లాగే చాలామంది స్వామివారిని అయితే దర్శించుకుంటా ఉన్నారండి. రోజు 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మనకి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం అయితే మనకి ఏర్పాటు చేస్తున్నారు. సో అప్పటి వరకు అయితే ఉంటుంది. మాకైతే 6వ తారీఖు మాకు దొరికిందండి దర్శనానికి. మేము ఆ రోజైతే వెళ్ళాము. ఇక్కడ చూడండి స్వామివారి లైటింగ్ డెకరేషన్ అంతా బాగా చేస్తున్నారు. అట్లాగే చాలామంది ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటా ఉన్నారు. అలాగే ఫ్రూట్స్తో కూడా లోపల ఇంకా డెకరేషన్ చేశారు. స్వామివారి విగ్రహం ఒకటి పెట్టేసి లోపలంతా కూడా చాలా బాగా ఫ్లవర్స్, ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్స్, ఆరెంజెస్, అలాగే షుగర్ కేన్ ఇవన్నిటితో కూడా చాలా బాగా డెకరేషన్ అయితే చేస్తున్నారు. అది కూడా వీడియో తీసాను, అది కూడా మీకు చూపిస్తాను. ఎవరైతే తిరుపతికి వెళ్ళలేకపోతున్నారో అట్లాగే చూడలేకపోతున్నారో ఈ వైకుంఠ ద్వారా విశిష్టతని ఇక్కడంతా కూడా ఈ లైటింగ్ ఇదంతా కూడా వెళ్ళలేని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. మేమైతే నైట్ ముందు రోజు అంటే మాకు 6వ తారీఖు దర్శనం అయితే మేము 5వ తారీఖే వెళ్ళిపోయామండి తిరుపతికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇంకా అక్కడ పైన కొండపైన ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా మేము చూసాము. అంటే ఆకాశగంగా, పాప వినాశనం అని, తర్వాత మనకి జపాలి తీర్థమని, ఇట్లా మనకి శిలాతోరణము, చక్ర తీర్థము, ఇలా అన్నీ కూడా మనకి ఒక 6 to 7 ప్లేసెస్ అయితే కవర్ చేశారు. మేము ట్రిప్ లాగా తీసుకున్నాం అనమాట. 1000 రూపీస్ అయితే తీసుకున్నారు మాకు 4 పర్సన్ షేరింగ్ అనమాట. షేరింగ్ అంటే ఇంకొక వేరే ఫ్యామిలీ కూడా ఉంటుంది. అదే మనకి ఇండివిజువల్గా ఒకళ్ళే పోవాలి అని అంటే ట్రిప్కి వాళ్ళు 2000 అలా ఛార్జ్ అయితే చేస్తారు. మేమైతే షేరింగ్ తీసుకొని అయితే వెళ్ళాము, అవన్నీ చూసామన్నమాట. చాలా బాగుంది. అలాగే తిరుపతి కూడా మనకి నైట్ వ్యూలో తిరుమల చాలా బాగా డెకరేషన్ అయితే చేస్తున్నారు. లైటింగ్ డెకరేషను ఈ దేవుడి గోపురం ముందు కానీ తర్వాత బయట కానీ అవుట్ సైడ్ కానీ అంతా కూడా ఎక్కడ చూసినా మనకి లైటింగ్ డెకరేషన్ అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగుంది. అయితే మనకి ఈ వైకుంఠ ఏకాదశిని తెలుగులో ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు కదా. ఇది ధనుర్మాసంలో వచ్చే చాలా అత్యంత పవిత్రమైన రోజండి. ఎందుకు ఇంత విశిష్టత అంటే ఈరోజు విష్ణువు వైకుంఠ ద్వారాలు తెరిచి 3 కోట్ల దేవతలతో కలిసి భక్తులకి దర్శనమిస్తారంటండి. అలాగే ఈ ఉత్తర ద్వార దర్శనం గుండా ఆ రోజు మనం స్వామివారిని దర్శిస్తే మనకి మోక్షం లభిస్తుందని నమ్మకం అండి, మన హిందువుల నమ్మకం. ఇది చాలా ముఖ్యమైన పండగ అన్నమాట. ఈ రోజున ఉపవాసము, జాగరణ ఇలాంటివన్నీ కూడా చేస్తారండి చాలామంది. అయితే వీలున్న వాళ్ళు చేస్తారు, వీలు లేని వాళ్ళు పొద్దున పూట గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని ఇంకా చాలా టెంపుల్స్లో మనకి ఉత్తర ద్వార దర్శనాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇప్పుడు కాలంలో. సో మేము కూడా అలాగే దర్శనం అయితే ఆ రోజు చేసుకున్నాము మా ఊర్లో. అట్లాగే ఇంకా ఇది వైకుంఠ ఏకాదశి టికెట్స్ అయితే ఉత్తర ద్వార దర్శనం టికెట్స్ జనవరి 6వ తారీఖు అయితే మాకు బుక్ అయినవి. కాబట్టి మేము ఈరోజు తిరుపతికి వచ్చామన్నమాట. సో ముందు రోజే వచ్చాం కాబట్టి మేము కొండ మీద ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా చూసాము. వేణుగోపాల స్వామి టెంపుల్ అది కూడా చాలా బాగుందండి. వేణుగోపాల స్వామి టెంపుల్ అక్కడే పక్కనే హాతీరాం బాబా జీవ సమాధి కూడా ఉంది, అది కూడా చూసాము. అది కూడా దర్శనం చేసుకున్నాం మేమైతే. అలాగే
సో ఈ ముక్కోటి ఏకాదశి యాక్చువల్గా మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారంట. ఎందుకంటే ఇది 3 కోట్ల ఏకాదశులతో సమానం అంటండి. అన్ని పాపాలు హరించి మనకి మోక్షాన్ని అయితే ప్రసాదిస్తుందంట. సో అందుకని ఈ ముక్కోటి ఏకాదశికి ఇంత విశిష్టత అయితే ఉంది. యాక్చువల్గా దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే విష్ణుమూర్తి యోగ నిద్ర నుండి మేల్కొని భూలోకానికి అందరి దేవతలతో కలిసి వస్తారని నమ్మకం అంట ఈరోజు, ఈ ముక్కోటి ఏకాదశి రోజు. సో అదే రోజున శివుడు హాలాహలం కూడా మింగాడని, అట్లాగే మనకి మహాభారతంలో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశించాడని పురాణాలు చెప్తున్నాయంట. ఎందుకంటే అదే రోజున ముక్కోటి ఏకాదశి రోజునే మనకి కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను కూడా ఉపదేశించాడంట. సో అంతటి విశిష్టమైన రోజండి ఇది. ఈ రోజున మనం ఈ తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిదని చెప్తారు. అలాగే దర్శించుకోలేని వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ ఎట్లా ఉంది వ్యూ అంతా కూడా రాలేని వాళ్ళు రాని వాళ్ళు చూస్తారు కదండి. అందుకని ఈ వీడియో అయితే పెడతా ఉన్నాను అనమాట. లైటింగ్ డెకరేషన్ కానీ అంతా కూడా చాలా బాగా చేశారనమాట. ఇంకా ఫ్రూట్స్ డెకరేషన్తో లోపల ఒకటి చేశారు, అది కూడా క్యూ ఉంది. దానికి కూడా ఈ క్యూ ద్వారా వెళ్ళి అందరూ అయితే ఆ డెకరేషన్ అయితే చూస్తూ ఉన్నారనమాట. సో మామూలుగా అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కూడా ఉపవాసం అయితే ఉంటారు. ఉండి అప్పుడు నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత పాలు కానీ పండ్లు కానీ అట్లాంటి సాత్విక ఆహారం అయితే తీసుకుంటారు. ఇంకా కూడా ఉండేవాళ్ళు విష్ణునామ సంకీర్తన భజనలు ఇవన్నీ చేస్తా రాత్రి జాగరణ చేస్తా ఇట్లా పొద్దున్నే ద్వాదశికి ఆ ఉపవాసాన్ని అయితే విడుస్తారనమాట. ఇట్లా కూడా చేస్తా. చూడండి ఇక్కడంతా కూడా ఈ క్యూ ఇది వెంగమాంబ అన్నదాన సత్రం అనమాట. అన్నదాన ప్రసాదం పెట్టేది. మేమైతే అక్కడికి వెళ్ళాము వెంగమాంబ అన్నదాన సత్రంకి. ఆ తర్వాత ఇంకా మేము బయటకు వచ్చిన తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ శిలాతోరణం అనమాట. ఇక్కడికి అదే ట్రిప్కి వెళ్ళాము అని చెప్పాను కదండి, ఆ ట్రిప్లో పార్ట్ అనమాట ఇది. ఇక్కడ శిలాతోరణం ఉంటుంది. ఇక్కడంతా కూడా షాప్స్ ఉంటాయి ఎంట్రన్స్లో మనకి. ఇంకా ముందుకు పోతే మనకి అప్పుడు శిలాతోరణం అయితే కనిపించింది. ఇదంతా కూడా మేము నడుచుకుంటూ వెళ్ళాము. ఈ పక్కనంతా కూడా మనకి షాప్స్ ఇవన్నీ కూడా ఒక పార్క్ లాగా పెట్టేసి ఉన్నారనమాట. సో ఇవన్నీ కూడా మేము చూసుకుంటూ వెళ్ళామన్నమాట. శిలాతోరణం కూడా చాలా బాగుంటుంది. చూడని వాళ్ళు అయితే ఖచ్చితంగా చూడండి. 2 వైపుల నుంచి కొండ వచ్చి ఆ 2 కలుసుకుంటాయి అన్నమాట అండి. ఆ కొండ మొత్తం కూడా ఒక చోటికి కలిసి అది ఒక వాకిలి లాగా ఏర్పడిద్ది. అదే శిలాతోరణం అన్నమాట. దానికి కూడా ఒక చరిత్ర అయితే ఉందండి. ఇది కూడా మీరు దర్శించుకోవచ్చు. ఇది కూడా మీరు తిరుపతి పోయినప్పుడు ట్రిప్కి అయితే పోవచ్చు. ఇక్కడంతా కూడా ఇట్లా విగ్రహాలు అయితే పెట్టేస్తున్నారు. ఇక్కడంతా కూడా ఇట్లా చిన్న చిన్న విగ్రహాలు ఇలాంటివన్నీ కూడా పెట్టేసి ఉన్నారనమాట. ఇవన్నీ కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఇది ఒక జియోలాజికల్ మాస్టర్ పీస్ అనమాట అండి. ఇదేంటంటే మనకి నేచర్ నుంచి అట్లా ఏర్పడింది అనమాట. ఒక ఆర్చ్ లాగా తిరుపతి కొండలలో మనకి అట్లా శిలాతోరణం లాగా ఏర్పడింది. దీన్ని అంటే ఒక దండలాగా ఇట్లా ఏర్పడిద్ది అనమాట. గార్లాండ్ రాక్స్ అంటారనమాట ఇది సాంస్క్రిట్లో. సో ఇట్లా ఏర్పడింది. సో ఇక్కడ వచ్చేసి ఇది కూడా మేము చూసాము. ఇక్కడంతా కూడా ఇట్లా ఫ్లవర్స్ చెట్లు అంటే ఇది రాతి తోరణం అంటారనమాట. ఇది తిరుపతి కొండ, ఇది ప్రకృతి అంటే న్యాచురల్గా ఏర్పడిందంట. ఇది రాతి వంపు లాగా. సో అందుకే ఇది చాలా ప్రపంచంలోనే ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి అని అంటారు. సో ఇది తిరుమలలోని శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో తీర్థంకి సమీపంలో అయితే ఉంటుంది. మళ్ళీ మాకు నైట్ అయిన తర్వాత మేము ఇట్లా అయితే మళ్ళా నైట్ వ్యూ అయితే వచ్చాము. ఇట్లా అదంతా అయిపోయిన తర్వాత దర్శనాలు అన్నీ తిరిగేసిన తర్వాత ట్రిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికైతే వచ్చామన్నమాట. స్వామివారి గోపురం ముందు బాగా డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇవన్నీ చూడాలని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. అట్లాగే ఇంకా ఇక్కడ శంకు చక్రాలు
గరుడ పక్షి ఇలాంటి ఆకారాలన్నీ కూడా మనకి లైటింగ్తో వేసున్నారనమాట. చాలా బాగుంది చూడ్డానికైతే మాత్రం. ఎవరైనా దర్శనం అంటే ఈ వైకుంఠ ఏకాదశి దర్శనానికి మాత్రమే ఈ లైటింగ్ ఇట్లా వేస్తారంటండి. ఇంకా తర్వాత అయితే మనకి పెద్దగా లైటింగ్ అయితే ఉండదు నార్మల్ డేస్లో. ఎవరైనా చూడని వాళ్ళు అట్లా ఉంటే ఈసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడానికి. ఈ వ్యూ కూడా చాలా బాగుంది. టీటీడీ వాళ్ళు కూడా మంచి ఏర్పాట్లు అయితే చేసినారు. అక్కడక్కడ లైటింగ్తో స్వామివారి లైటింగ్ డెకరేషన్ అయితే పెట్టేసి ఉన్నారు. ఇట్లా విగ్రహాలుగా పెట్టున్నారనమాట. ఇంకా చాలా బాగుంది. ఇది వచ్చేసి గోపురం దగ్గర మనకి ఎంట్రన్స్కి, స్వామివారి ఎంట్రన్స్కి, విగ్రహం ఎంట్రన్స్కి ముందు ఇలా పెట్టేసి ఉన్నారనమాట. ఇవన్నీ కూడా మేము ఫస్ట్ టైము ఇది చూడడం అయితే మాత్రం చాలా బాగుందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మనకి ఏడాదిలో 24 ఏకాదశులు అయితే వస్తాయండి. ఇందులో సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే సూర్యుడు ధనస్సులో రాశిలో ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం జరిగేదాకా కూడా ఈ మార్గము మధ్య ముక్కోటి ఏకాదశి అనేది వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని, అట్లాగే మన విష్ణు ఆలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవత్ దర్శనం కోసం వేచి ఉంటారని చెప్పేసి చెప్తారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహన మీద 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వస్తారంట. అట్లాగే దిగి వచ్చి భక్తులకి దర్శనమిస్తాడు కాబట్టి ఇదే ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందంటండి. సో మనం పురాణాల్లో చూసుకుంటే ఇట్లా ఉందండి. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశితో పవిత్రత మనకి ఇస్తుందంట. ఇది చాలా విశిష్టమైన రోజు అని చెప్తారు. అట్లాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడే మనం దేవతలు రాక్షసులు చిలికితే ఇది పాల సముద్రాన్ని చిలికినప్పుడు హాలాహలము అమృతము 2 ఈ రోజే పుట్టాయంట. అందుకే ఆ రోజునే శివుడు ఆ హాలాహలాన్ని మింగాడని కూడా చెప్తారు పురాణాలలో. సో అందుకే ఆ రోజున ఈ విష్ణు ఆలయాలన్నిట్లో కూడా ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు కానీ ప్రసంగాలు కానీ ఇవన్నీ కూడా చేస్తారు. అట్లాగే జాగరణ, ఉపవాసము, జపము, ధ్యానము ఇలాంటివన్నీ కూడా చేస్తారంటండి. సో ఇది మన ముక్కోటి ఏకాదశి అలంకరణ అన్నమాట. తిరుమల అలంకరణ చాలా బాగుంది. ఇక్కడంతా కూడా మళ్ళీ సైడ్లో మనకి ఒక ఇది ఏర్పాటు చేస్తారు డెకరేషన్, ఇట్లా స్వామివారి డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్. లోపలికి వెళ్తే మేము అక్కడ ఫ్రూట్స్ డెకరేషన్ కూడా చాలా బాగుంది. అది కూడా మనకి వీడియోలో వస్తుంది, అది కూడా చూపిస్తానండి. చాలా బాగుంది. అట్లాగే మనకి విష్ణు పురాణం ప్రకారం అయితే చూసుకుంటే 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు కోసం వైకుంఠ ద్వారాలు తెరిచాడని ఒక కథ అయితే ఉందండి. వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసి వారికి కూడా వైకుంఠ ప్రవేశం కల్పించాలని వాళ్ళు కోరారంట. అందుకే ఆ రోజు వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా విష్ణు ఆలయాల్లో ద్వారాలు ఏర్పాటు చేస్తారంటండి. మామూలుగా అయితే ఈ దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు మూసేసి ఉంచుతారు, కానీ ఆ రోజు మాత్రమే ఈ ఉత్తర ద్వారం అనేది తెరుస్తారంట. సో అప్పుడు భక్తులు ఆ ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారంట. ఇది చెప్పాను కదండి ఫ్రూట్ డెకరేషన్ అని. ఇక్కడికైతే వచ్చాము మేము క్యూ లైన్లో నుంచి. ఇక్కడ ఇదంతా కూడా క్యూ ఉంది. ఇక్కడ చూడు స్వామివారి విగ్రహాన్ని ఎంత బాగా ఏర్పాటు చేశారో. అట్లాగే ఇట్లా లోపలికి అయితే వెళ్ళాము మేము. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో ఆ స్వామివారి విగ్రహం చూస్తుంటే 2 కళ్ళు సరిపోకుండా ఉన్నాయండి. చాలా బాగుంది ఈ విగ్రహం అయితే. అట్లానే మేము ఈ విగ్రహం ఇట్లంతా చూసుకుంటే చూడండి ఇంకా దగ్గరగా తీసినాం. ఇక్కడ ఇట్లా ఏర్పాటు అయితే చేస్తున్నారు. చాలా బాగుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట, అంత బాగుంది. అట్లాగే ఇంకా ముందుకైతే వెళ్తే ఆ క్యూ లైన్లో నుంచి మేము లోపలికైతే వెళ్తే అక్కడ ఫ్రూట్స్, అలాగే మన మొక్కజొన్నలు కంకులతో డెకరేషను ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు లోపల.
అట్లాగే తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరుంట మనకి ప్రత్యేక ద్వారాన్ని అయితే తెరచి ఉంచుతారనమాట. ఇది వైకుంఠ ఏకాదశి విశిష్టత అనమాట. సో యాక్చువల్గా మనకి ఈ పురాణం ప్రకారం విష్ణువు ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజుని మనం వైకుంఠ ఏకాదశి లేదా ముర అనే రాక్షసుడి ఆయన దురాఘాతాలన్నీ భరించలేక దేవతలు విష్ణువు అందరూ శరణు వేడితే ఆయనతో ఆ రాక్షసుడితో తలపడి వాడిని సంహరించినందుకు ప్రత్యేక అస్త్రం కావాలని అప్పుడు బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి అయితే ప్రవేశిస్తాడంట స్వామివారు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువు మురా సంహరించేందుకు ఆయన సంహరించిన కంటి చూపుతోనే ఆ మురని ఆ స్వామివారు కాల్చివేశారంట. సో అందుకే ఆ ఏకాదశి అనేది పేరు అయితే వచ్చిందని చెప్తారండి. ఈ రోజున ఉపవాసం ఉన్నందుకు వాళ్ళ పాపాలు అయితే మొత్తము పోతాయంట. సో ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి అయితే తప్పకుండా కలుగుతుందని విష్ణుమూర్తి వరమిచ్చాడని చెప్తారు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడంట. అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం కూడా తినకూడదని చెప్తారు ఆ రోజు. అందుకే ఉపవాసం అయితే ఉంటారు. సో ఇట్లా మనకి చాలా రకాల పురాణాలు అయితే మనకి ఇట్లా అందుబాటులో అయితే ఉన్నాయండి. మనము గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వైకుంఠ ఏకాదశి గురించి మనం చూడొచ్చు. ఇంకా మేము క్యూలో నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. మేము ఆ ఫ్రూట్ డెకరేషన్ దగ్గరికి వెళ్ళే దారిలో అయితే ఇట్లా అమ్మవారిని కూడా డెకరేషన్ చేసేసి ఇక్కడ పెట్టి అలా ఉన్నారనమాట, అలంకరణ చేసి. ఇదంతా కూడా లోపలంతా కూడా ఫ్రూట్ డెకరేషన్ అయితే ఉంటుంది. అట్లాగే స్వామివారి విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట లోపల. అవి కూడా మీరు చూడొచ్చు. ఇట్లా అంతా ముందుకు పోయే కొద్దీ మనకి ఇట్లా డెకరేషన్స్ అన్నీ కూడా మనకి చాలా బాగా కనబడుతూ ఉంటాయి. గ్రీన్ కలరు, పర్పుల్, బ్లూ కలరు ఇట్లంతా కూడా రకరకాల లైట్స్ వేసి చాలా బాగా డెకరేషన్ అయితే చేస్తున్నారు. అట్లాగే ఇట్లా మనం స్వామివారి విగ్రహము ఇట్లా చూడండి, అమ్మవారిని పెట్టి ఇట్లా కలర్ లైట్స్ డెకరేషన్ అయితే చేశారనమాట. ఇదంతా కూడా చాలా రష్ అయితే ఉందండి ఇక్కడ ఈ డెకరేషన్ దగ్గరికి వెళ్ళడానికి కూడా. మేము ఆల్మోస్ట్ 1 అవర్ పైనే తీసుకున్నాము. అందుకని అక్కడ లైన్ మొత్తం కూడా అంటే మూవ్ అవుతానే ఉంది, కానీ ఎక్కువ లైన్ అయితే ఉందన్నమాట. లైన్ మాత్రం ఎక్కడ ఆగట్లేదు, వెళ్ళిపోతానే ఉంది. ఇట్లా ఈ ఫ్రూట్ డెకరేషన్ దగ్గరికి అయితే క్యూలో అయితే వెళ్ళామన్నమాట. స్వామివారి గోపురం ఎంట్రన్స్కి ముందుగానే ఏర్పాటు చేశారనమాట. ఇదంతా కూడా చూడొచ్చు మీరు వీడియోలో, చాలా బాగా కనిపిస్తూ ఉంది. చూడండి ఇక్కడ అంతా కంకులు అనమాట. ఇవన్నీ కూడా మన మొక్కజొన్న కంకులు, తర్వాత రకరకాల పూలు తీసుకుని వచ్చి ఇదంతా కూడా షుగర్ కేన్ అనమాట. షుగర్ కేన్ కింద ఉంది, పైన అంతా కూడా ఉన్న కాడలకంతా గ్రీన్ పెయింటింగ్ అయితే వేశారనమాట. ఇట్లా లోపలికి పోతే ఇక్కడ మనకి చూడండి ఇదన్నీ కూడా మొక్కజొన్న కంకులు. ఈ మొక్కజొన్న కంకులు తర్వాత చూడండి ఇంకా ముందుకు పోయే కొద్దీ మనకి ఆరెంజ్, తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ ఇట్లా రకరకాల పళ్ళతో అయితే మనకి డెకరేషన్ అయితే చూడొచ్చు ఇక్కడంతా కూడా. అట్లాగే స్వామివారి విగ్రహాలు, అమ్మవారి విగ్రహము, లక్ష్మీదేవి, అలవేలు మంగమ్మ విగ్రహాలు ఇవన్నీ కూడా పెట్టి ఇక్కడ మూర్తుల్లాగా చూడండి, ఉత్సవమూర్తుల్లాగా పెట్టేసి ఇక్కడంతా ఫ్లవర్ డెకరేషన్ అయితే చేశారు లోపల. ఇది కూడా చాలా బాగుంది. ఇది చూడాల్సిన ప్లేస్ అనమాట. అయితే ఇది అయిపోయిన తర్వాత అయితే ఈ డెకరేషన్ ఉండదండి. 8వ తారీఖు తర్వాత అయితే ఈ డెకరేషన్ అయితే ఉండదు. ఇది కేవలం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు మాత్రమే ఏర్పాటు చేశారు వాళ్ళు, టీటీడీ వాళ్ళు. ఇవన్నీ మనం చూడొచ్చు. చాలా బాగుంది డెకరేషన్ అయితే మాత్రం. దర్శించుకోలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు అయితే చూడండి. ఇట్లా అయితే లోపల చాలా బాగుంది డెకరేషను. స్వామివారిని ఇలా పూలతో అలాగే పళ్ళతో ఈ మండపాన్ని అలంకరణ అయితే చేశారు. కింద అంతా కూడా చెట్లు, చిన్న చిన్న చెట్లు వీటన్నిటితో అలంకారం అయితే చేస్తున్నారు. అందరూ కూడా వీడియోలు, ఫొటోస్, అలాగే రాలేని వాళ్ళకి వీడియో కాల్స్ ద్వారా కూడా చూపిస్తూ ఉన్నారు, కాల్స్ చేసి. సో చాలా బాగుంది.
అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజు తులసి తీర్థం అనేది తప్పకుండా తీసుకోవాలని అయితే చెప్తారండి. అలాగే ఉపవాసం ఉండాలనుకున్న వాళ్ళైతే అన్నం అయితే తినకూడదు. ఏదైనా లిక్విడ్స్ పాలు కానీ అట్లాంటివి, ఏదన్నా సగ్గుబియ్యం పాయసం లాంటిది ఇలాంటివి అయితే తీసుకోవాలంట. అయితే ద్వాదశి రోజు మనం ఉపవాసం విడిచేటప్పుడు ఎవరో ఒకరికి ఒక అతిథికి భోజనం పెట్టి అప్పుడు మన ఉపవాసం అయితే విడిచిపెట్టాలంటండి. ఇది ముఖ్యంగా అని చెప్తారు. చాలా బాగుంది డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. లోపలైతే స్వామివారి డెకరేషను ఇలాంటిది మేము ఫస్ట్ టైం అయితే చూస్తున్నామండి. ఇట్లాంటి డెకరేషన్ ఎప్పుడు కూడా మేము ఒక 15 years నుంచి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తూ ఉన్నాము తిరుపతికి. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి డెకరేషన్ అయితే మేము చూడలేదు. చాలా బాగుంది అసలు. కన్నులతో చూడడం అంటే కన్నుల పండగ అంటారు కదండి, అంత బాగుందన్నమాట ఈ డెకరేషన్. ఇక్కడంతా కూడా మామిడికాయలండి, చూడండి మామిడికాయలతో కూడా డెకరేషన్ చేశారు. మామిడికాయలు చుట్టూ పూలు పెట్టారు. ఇక్కడంతా కూడా చూడండి, ఇక్కడ స్వామివారి విగ్రహము అలాగే మాలలు వేసి ఇట్లా అంతా కూడా పెట్టారనమాట. అందరూ కూడా వీడియోస్ తీసుకుంటా ఫొటోస్ ఇలా అంతా కూడా చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా సరే ముక్కోటి ఏకాదశికి ఒకసారి దర్శనానికి అయితే టికెట్స్ బుక్ చేసుకోండి. ఈ సంవత్సరం కుదరని వాళ్ళు వచ్చే సంవత్సరం అయినా సరే, మాకైతే ఆ రోజున దర్శనానికి అయితే దొరకకపోయినా కూడా తర్వాత ఉత్తర ద్వార టికెట్స్ అయితే మాకు దొరికినవండి. కాబట్టి మేము వెళ్ళగలిగాము. అయితే వీళ్ళు ఏర్పాట్లు కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మాకు 300 రూపీస్ బుక్ చేసుకొని వెళ్ళినందుకు 5 hours అయితే మాకు పట్టింది దర్శనానికి. అదే సర్వదర్శనం అయితే ఆల్మోస్ట్ 14 hours to 15 hours అట్లా పడుతూ ఉంది. సో ఖచ్చితంగా అయితే పోవాల్సిన రోజండి ఇది, ఈ వైకుంఠ ఏకాదశికి. ఇలాగే మనకి ఈ వైకుంఠ ఏకాదశి అనే పేరులోనే మనకి వైకుంఠ ఏకాదశి అనే 2 పదాలు అయితే మనం చూడొచ్చు. సో వైకుంఠ శబ్దం అనేది ఇది మనకి ఆ విష్ణుమూర్తిని సూచిస్తుందన్నమాట. అందుకే ఆయన అంత ముఖ్యమైన రోజు అని చెప్తారు విష్ణుమూర్తికి. లోపల చూడండి ఇంకా ఇదంతా కూడా డెకరేషనే. కింద అయితే కూడా అంత చెట్లు ఇవన్నీ పెట్టున్నారు. ఇక్కడంతా కూడా ఇక్కడ దూరంగా అయితే స్వామివారి విగ్రహాలు కూడా పెట్టి ఉన్నారు, మనం అవి కూడా చూడొచ్చు. అయితే జనాలు ఎక్కువ ఉన్నారు కదండి, అందుకే ఎక్కువ క్లారిటీగా వీడియో అయితే తీసుకోలేకపోయామన్నమాట. ఇది నేను ఎంతవరకు తీసానో అదైతే మీకు చూపిస్తా ఉన్నాను. ఇక్కడ కొబ్బరికాయలతో కూడా పెట్టున్నారండి డెకరేషన్, చాలా బాగుంది. కొబ్బరికాయలు కూడా అలంకరణలో భాగంగా పెట్టారు. ఇంకా ఇదంతా ఎగ్జిట్, మేము ఇంకా ఎగ్జిట్కి వచ్చేసాము. ఎగ్జిట్కి వచ్చిన తర్వాత ఇంకా అక్కడంతా కూడా చాలామంది ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా ఉన్నారు. మాకు 1.5 hour అయితే పట్టింది క్యూలో నుంచి బయటికి రావడానికి. ఇక్కడంతా కూడా మేము కూడా ఫొటోస్ అట్లా అయితే తీసుకున్నాము, చాలా బాగుంది. అప్పటికే మాకు 9 గంటలు అట్లా అయిపోయిందండి నైట్. ఇక్కడంతా చూడండి చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇదంతా కూడా మనకి ఆర్చ్ లాగా డెకరేషన్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి మన తిరుపతి గోపురం నమూనా పెట్టారు చూడండి లైట్స్తో, చాలా బాగుంది. ఇది కూడా చూడడానికైతే అసలు ఎంత బాగుందంటే లైటింగ్ డెకరేషన్ చాలా బాగుంది, ఖచ్చితంగా చూడాల్సిందండి మీరు. ఇదంతా కూడా ఆర్చిల్ డెకరేషను. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఆర్చిలో నుంచి మొత్తం ఆ పక్కకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా బాగుంది లైటింగ్ అయితే. ఫ్లవర్ డెకరేషన్ కానీ లైటింగ్ డెకరేషన్ కానీ చాలా బాగుంది. ఇటువైపు ఒక రకమైన డెకరేషను, అటుపక్క ఒక రకంగా చేశారు, చాలా బాగుంది. మేము ఇక్కడ నుంచి ఇంకా మేము బయలుదేరి వెళ్ళిపోయాము. ఇవన్నీ కూడా చూసుకుంటా మేము మా రూమ్ అయితే తీసుకున్నామండి. ముందు రోజు వచ్చాం కదా, ఇక 5వ తారీఖే వచ్చాం కాబట్టి మేము రూమ్ కోసం నుంచి నిలబడితే క్యూలో మాకు రూమ్ అయితే దొరికింది. సప్తగిరి రెస్ట్ హౌస్ దగ్గర అయితే రూమ్ దొరికింది. అక్కడికైతే ఇంక వెళ్ళిపోయాం అనమాట. ఇట్లా డెకరేషన్ వీడియోస్ అన్నీ తీసుకొని చాలా బాగుంది డెకరేషన్ అయితే. అసలు ఇంక కన్నులు తిప్పుకోవడానికి అయితే లేదండి, అంత బాగుంది డెకరేషను. ఇన్ని సంవత్సరాల్లో మేము ఎప్పుడు అలాంటి డెకరేషన్ అయితే చూడలేదు, చాలా బాగుంది.
ఇట్లా అంతా కూడా తీసుకొని వెళ్ళామన్నమాట. సో ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉంటారు అని అంటే జీర్ణాశయానికి ఇక్కడ ఒక మెడికల్కి సంబంధించిన ఒకటి కూడా ఉంది. జీర్ణాశయానికి విశ్రాంతి లభిస్తుంది, ఇది ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. అట్లాగే ఈ ఆధ్యాత్మిక సాధకులు ఉంటారు కదండి, వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఉపవాసము దివ్యాస్త్రం లాగా పనిచేసిద్దంట. ఎప్పుడు ఔషధం సేవించేటప్పుడు మనం చేయవలసింది ఉపవాసము అని చెప్తారనమాట. లంకణము అంటారు మామూలుగా ఉపవాసాన్ని. సో ఇదంతా కూడా మనం అంటే దేవుడికి దగ్గరగా ఉండాలని అనేది మనకి కోరిక. ఉపవాసంతో ఆయన దగ్గర జపము, పూజ, ధ్యానం ఇలాంటివి చేసి ఆయన మీద మనసు లగ్నం చేసుకుంటే దేవుడి పైన మనకి మోక్షం లభిస్తుందని చెప్తారనమాట. మనకి ఏకాదశికి వ్రతానికి నియమాలు అయితే చాలా ఉన్నాయండి. వాటిలో కొన్ని ఒక 7 అయితే ముఖ్యమైనవి. అవి ఏంటంటే దశమి నాడు రాత్రి నిరాహారులు అంటే అన్నం తినుకోకుండా ఉండాలి. అలాగే ఏకాదశి రోజు మొత్తం కూడా ఉపవాసం ఉండాలంట, ఇది 2వది. 3వది వచ్చేసి అసత్యము ఆడరాదు, అది ఒకటి. 4 వచ్చేసి స్త్రీ సాంగత్యం అనేది చేయకూడదు. 5 వచ్చేసి చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు అనేవి చేయకూడదంట. అట్లాగే 6 ఆ రోజు రాత్రంతా కూడా జాగరణ అనేది తప్పనిసరిగా చేయాలంట చేయగలిగిన వాళ్ళు. అలాగే 7 వచ్చేసి అన్నదానం అయితే చేయాలంట. ఇవన్నీ కూడా మనం ఏకాదశి వ్రత నియమాలు అని అయితే చెప్తారండి. సో ఇదంతా కూడా చూడండి, ఇది పగలు మేము దర్శనానికి వెళ్ళడానికి ముందు అంటే 6వ తారీఖు ముందు ఒక 9 గంటలకల్లా మేము 10 గంటలకల్లా రెడీ అయిపోయి ఇక్కడికైతే వచ్చాము ఫొటోస్ తీసుకొని. ఇప్పుడు లైటింగ్ అయితే ఏమి ఉండదండి, పగలు కాబట్టి లైటింగ్ వేయరు. ఈవినింగ్ మనకి 5కే అక్కడ మంచు పట్టేస్తుంది, బాగా మంచు పట్టేసి కొంచెం చీకటిలాగా అయిపోతుంది. 5కే లైటింగ్ అంతా కూడా ఆన్ చేస్తూ ఉన్నారు, చాలా బాగుంటుంది. అప్పుడు ఇదంతా పగలు మేము వచ్చి ఇక్కడ ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇట్లా తీసుకున్న తర్వాత అప్పుడు మేము ఇంకా వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. సో వరాహస్వామి దర్శనం అయితే మనం ఖచ్చితంగా చేసుకోవాలండి. తెలియని వాళ్ళు, ఇంతకుముందు వెళ్ళే వాళ్ళు, దర్శనం చేసుకోకుండా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ముందు వరాహస్వామి దర్శనం చేసుకొని అప్పుడు మనము వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలండి. ఇది తప్పనిసరిగా చేయాలి. ఇక్కడ నైటు కృష్ణుడి విగ్రహం పెట్టి ఇక్కడంతా కూడా లైటింగ్ డెకరేషన్ అయితే వేసున్నారు. ఇది కూడా మేము తీసుకున్నాం అనమాట. ఇది దర్శనం అయిపోయి మేము వచ్చిన తర్వాత దర్శనానికి ముందు రోజు తీసుకున్నాం అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ఇంకా వెంకటేశ్వర స్వామి లైటింగ్ డెకరేషన్ అవన్నీ కూడా చేశారు, చాలా బాగుంది. నైట్ వ్యూ అనమాట ఇదంతా కూడా, తిరుమల నైట్ వ్యూ. సో ఇట్లా అంతా కూడా ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నారు, చాలా బాగుంది. ఇంకా మనము చెప్పుకుంటున్నాం కదా వరాహస్వామి దర్శనము, అది వరాహస్వామి దర్శనానికి అయితే ఖచ్చితంగా పోవాలని చెప్తారండి. ఎందుకు అని అంటే దానికి ఒక చారిత్రాత్మక ఇది అంటే ఒక కథ కూడా ఉందని చెప్తారు. ఖచ్చితంగా మనం ఇదైతే వరాహస్వామి దర్శనం అయితే తప్పనిసరిగా చేసుకోవాలని చెప్తారండి. ఎందుకు అని అంటే వరాహస్వామి అవతారం వచ్చేసి మనకి వరాహ అవతారం లాగా. సో అందుకే మనం ముఖ్యంగా వరాహస్వామిని విష్ణు అవతారం అని కూడా పిలుస్తారు. సో అందుకే తిరుమల ఆలయ శ్రీవారి దర్శనానికి ముందే మనం వరాహస్వామి దర్శించడం ఒక ఆనవాయితీ అంటండి. ఎందుకు అని అంటే అది ఒక సాంప్రదాయం అన్నమాట, తిరుమల సాంప్రదాయం లాగా చెప్తారు. తిరుమల కొండపై మొదట వెలిసిన స్వామి వరాహస్వామి. అందుకే వెంకటేశ్వర స్వామిని దర్శించే ముందు భక్తులందరూ కూడా వరాహస్వామిని అయితే దర్శించుకోవడం అనేది తప్పనిసరిగా చెప్తారండి. ఈ వరాహస్వామి విగ్రహాన్ని ఆదివరాహమూర్తిగా కూడా భావిస్తారంట. అందుకే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని అయితే సందర్శించాలండి. కలియుగంలో ఈ వెంకటేశ్వర స్వామి కోరిక మేరకే వరాహస్వామి భూమిని దానం చేశాడంట. అందుకు కృతజ్ఞతగా వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి మొదటి గంట పూజ నైవేద్యము
ఇలాంటివన్నీ కూడా సమర్పిస్తారంట. ఇది ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకిచ్చిన ఒక హక్కుగా భావిస్తారు. ఇందుకే మనం వరాహస్వామి టెంపుల్కి ముందుగా పోవాలి. సో మనకి ఈ వరాహస్వామి టెంపుల్ అయితే కొంచెం అంటే గుడికి కొంచెం దగ్గరగానే అయితే ఉంటుంది. సో మనము అక్కడికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత అయితే మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి. తొలి దర్శనం అయితే మనం వరాహస్వామి దగ్గరికి అయితే వెళ్ళాలని చెప్తారు. అయితే ఆగమ శాస్త్ర ప్రకారం రోజు గుడిలో పూజలు అయితే జరుగుతాయంట. వార్షిక బ్రహ్మోత్సవాలు కానీ, స్వామివారికి చక్రస్నానం కానీ ఇవన్నీ కూడా చేస్తారంట. ఈ వరాహస్వామి ఆలయం మండపంలోనే మనకి వైకుంఠ ద్వాదశి, రథసప్తమి ఈ పండుగలు అన్నీ కూడా మనకి జరిపిస్తారని చెప్పేసి చెప్తారు. అయితే తూర్పు ముఖంగా వరాహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ ఆలయము వెంకటేశ్వర స్వామి మందిరం కంటే కూడా చాలా పురాతనమైనదని చెప్తారనమాట. సో ఇక్కడ వైకుంఠానికి వచ్చిన అందరూ కూడా శ్రీనివాసుని దర్శించుకునే ముందు వరాహస్వామిని దర్శించుకొని మొదటి పూజ మొదటి నైవేద్యం కానీ అన్నీ సమర్పించి ఆయనకి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే మంచిదని అయితే చెప్తారండి. అందుకే మనం ముందుగా వరాహస్వామి వారిని దర్శించుకోవాలి. సో ఇదండి తిరుమల మేము వైకుంఠ ఏకాదశి యాత్ర అన్నమాట. ఇదంతా కూడా ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించింది. తర్వాత మేము ఇక్కడ నుంచి ఇంకా నైట్ వ్యూ అంతా చూసుకుంటా వెళ్ళామన్నమాట. ఈ లైట్లు అయితే చాలా బాగా వేసున్నారు, చాలా బాగుంది. ఇట్లా మేము రోడ్లు మొత్తం చూసుకుంటూ ఈ లైటింగ్ని వెళ్ళామన్నమాట. ముందు రోజు ఇదంతా చేసింది, ఎందుకంటే మేము దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ టైం ఉండదు కాబట్టి మాకు 5 hours పట్టిందని చెప్పాను కదా. అలాగే మేము అయితే 8 గంటల స్లాట్ అనమాట మాది. మేము 2 గంటలకి క్యూలోకి అయితే వెళ్ళిపోయాము. 2 గంటలకు వెళ్తే మేము బయటకు వచ్చేటప్పటికి కూడా 7 గంటల దాకా పట్టిందండి దర్శనము. సో మేము ఎప్పుడు కూడా మేము పెట్టిన స్లాట్ కంటే ముందే వెళ్ళిపోతామన్నమాట దర్శనానికి. సో మేము అందుకని మాకు తెలుసు కాబట్టి ముందుగానే వెళ్ళిపోయాము. మేము బయటకు వచ్చేటప్పటికి కూడా 7 అయిపోయింది. అట్లాగే ఇంక వచ్చి మళ్ళీ కొబ్బరికాయలు అవి కొట్టుకొని మళ్ళీ స్వామివారికి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి మా రూమ్ భోజనం అంతా చేసుకొని మళ్ళీ రూమ్కి అయితే వచ్చాము. సో ఇట్లా అన్నమాట. ఈ వైకుంఠ ద్వార దర్శనం అయితే తప్పకుండా చేసుకోండి, ఇది చాలా మంచిది. సో వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసుడు మనకి ఉత్తర ద్వారం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం అయితే మనకి లభిస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా ముక్కోటి ఏకాదశి దర్శనం అయితే చేసుకోండి స్వామివారిది. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి, ఈ వైకుంఠ ఏకాదశిని పుత్ర ఏకాదశి అని కూడా పిలుస్తారంటండి. దీనికి కూడా మనకి పురాణంలో ఒక కథ అయితే ఉండేది. మనకి పూర్వము సుకేతుడు అనే మహారాజు ఉండేవాడు, ఆయన భార్య భద్రావతి, ఇట్లా భార్య చంపక అని ఒక హిస్టారికల్ స్టోరీ అయితే మనకి ఉందండి. సో మొత్తానికి కూడా ఈ వైకుంఠ ఏకాదశి కానీ ముక్కోటి ఏకాదశి చాలా మంచి విశిష్టమైన రోజు. ఈ రోజున మనం ఏదైనా స్టార్ట్ చేసాము అని అంటే మనకి మంచి జరుగుతుందని చెప్తారండి. అలాగే ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత బంగారు వాకిలు అయితే మూసివేస్తారంట. నెక్స్ట్ తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని అప్పుడు మనకి ద్వాదశి నాటి రాత్రి ఏకాంత సేవ వరకు కూడా శ్రీవారి గర్భాలయానికి దగ్గర ఉన్న వైకుంఠ ద్వారం అయితే తెరిచి ఉంచుతారనమాట. ఈ 2 రోజులు భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో అయితే వెళ్తారని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశికి అందరూ దర్శనం చేసుకుని అందరూ స్వామివారి కృపకైతే పాత్రులవ్వండి. ఓం నమో వెంకటేశాయ. అందరూ మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. బాయ్ ఫ్రెండ్స్. మీకు ఇంకా వీడియోస్తో ముందుకు అయితే వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.